స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని దుయ్యబట్టారు. బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పెద్ద ప్రేమ చూపుతున్నట్లు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తూ దేశమే తెలంగాణ చూసి నేర్చుకోవాలి బీసీలకు చేస్తున్నటువంటి సేవలు, బీసీలకు చేస్తున్న పథకాలు అని చెప్పి గొప్పలు చెప్తున్నప్పుడే ఆ రోజు నుంచే మేము చెప్పినాం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది పూర్తి బూటకం. అది ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నాం అని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన. బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశానికి మీరు రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఏమిటి రోల్ మోడల్? బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మీరు 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంట్ కు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? నిన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది, అది అమలు చేయండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం రోల్ మోడలా? ఏంది రోల్ మోడల్?